డబ్బు కోసం మనిషి ఎంత దారుణానికి దిగజారుతాడో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు హత్యకు గురయ్యారు. మొదట ఇది ఎవరో బయటి వాళ్ళు చేసిన పని అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో బయటపడిన నిజం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ హత్యలు చేసింది వాళ్లకు దగ్గరి బంధువే అని తెలిసింది. పోలీసుల ప్రకారం ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతను గతంలో తన బంధువైన హసీనా దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మరో ₹1,00,000 అడిగాడు. కానీ హసీనా డబ్బులు ఇవ్వడానికి నో చెప్పింది. దానితో కోపం, డబ్బు ఆశ రెండూ కలిసి ప్రమాదకర ఆలోచనలకు దారితీశాయి. పోలీసుల విచారణ ప్రకారం అస్లాం ఇంటర్నెట్లో హత్యలు ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని వీడియోలు చూసి ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. జూన్ 19 తెల్లవారుజామున హసీనా ఇంటికి వెళ్ళి మొదట ఆమెపై దాడి చేశాడు. తర్వాత ఇంట్లో ఉన్న ఆమె భర్త, 2 పిల్లలపై కూడా దాడి చేశాడు. హత్యల తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, ముఖ్యమైన వస్తువులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు, ఇంటి పక్కన వాళ్ళు సమాచారం ఇచ్చారు పోలీసులకు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరికి కేసును ఛేదించి ప్రధాన నిందితుడితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, డబ్బు కోసం, కోపం కోసం ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాడు. టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి, కానీ తప్పుదారిలో ఉపయోగిస్తే ఇలాంటి విషాదకరమైన కారణాలు ఉంటాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి క్రైమ్ స్టోరీలు, వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.